జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నేడు విడుదలైన ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయం సందర్భంగా పార్టీ శ్రేణులు బాణసంచా పీల్చి మిఠాయిలు పంపిణీ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. యోగేశ్వర్ నరసయ్య మాట్లాడుతూ ఈ విజయం ప్రజాస్వామ్యానికి గర్వకారణమన్నారు. వంశం పారంపర్య రాజకీయాలకు ముగింపు పలుకుతూ ప్రజల అభివృద్ధి రాజకీయాలకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అంచంచల విశ్వాసమే బీజేపీ విజయానికి కారణమని అన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ పథకాల అమలు, పల్లె ప్రజలు మరోసారి బీజేపీకి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించడం జరిగింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయ బృందుకి మోగించిన బీజేపీ ఈరోజు పశ్చిమ బెంగాల్ ఎందుకంటే నియంతృత్వ పాలనలో సీఎం మమతా బెనర్జీ గారు ఏదైతే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను వాళ్ళు గుండాయుధంతో చేలాయించి ఇన్ని రోజులు నిరంకుశ పాలన పాలించడం జరిగింది. అటువంటి అవినీతి పాలన, హిందువులపై ఎన్నో దాడులు చేయించిన ముఖ్యమంత్రికి ఇలా బుద్ధి చెప్పడం జరిగింది. మన హిందువులు సరైన టైంలో మన మోడీ గారికి పట్టం కట్టి ఈరోజు గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు మేము భీమ్గల్ మున్సిపాలిటీలో బీజేపీ తరఫున విజయోత్సవాలు సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇదే కాకుండా నెక్స్ట్ రానున్న రోజుల్లో కేరళ, మన కర్ణాటక మరియు తెలంగాణలో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ భారత్ మాతా కీ జై శ్రీరామ్. అగలీ బార్ జీత్ గయే, हम जीत गए.